బ్యాక్ టు చికీ టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఇప్పుడైతే మేము ఒక మ్యారేజ్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో నేను, మ్యాగీ, హ్యాపీ, మా మామయ్య, ఇంకా అత్తయ్య, హన్షు ఒక కార్లు అనమాట. ముందు ఒక 2 రెడ్ కార్స్ వెళ్తున్నాయి కదా, సో అది కూడా మా ఫ్యామిలీ అనమాట. మేమైతే ఇప్పుడు ఒక మ్యారేజ్కి వెళ్ళబోతున్నాం. యాక్చువల్గా నేను ఇంకా మా అక్క వెళ్ళొద్దు అనుకున్నాం. సో ఫైనల్ మూమెంట్లో రండి అంటే సో మేము కూడా వెళ్తున్నాం అనమాట. కార్ ఎక్కాక కొంచెం దూరం వెళ్ళాక వ్లాగ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి సో అప్పుడు వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట. సో వెళ్ళే దారిలో ఒక ప్లేస్లో ఆగామన్నమాట. మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ ఏదో బ్రిక్స్ తయారు చేసే వాళ్ళ వర్క్ ప్లేస్ అనమాట అది. సో నేను ముందే చెప్పాను కదా మేము వెళ్ళాలనే ప్లాన్ లేదని. డైరెక్ట్ మేము స్నానం చేసి నేను మా అక్క కార్ ఎక్కామన్నమాట. మాకు కావాల్సిన ఏమైనా ఐటమ్స్ ఉంటే హెయిర్ క్లిప్స్ ఆర్ రబ్బర్ బ్యాండ్స్ ఇంకా ఏమైనా వేసుకోవాలనుకుంటే చిన్న చిన్న మేకప్ ఐటమ్స్ అవన్నీ కార్లో వేసుకున్నాం అనమాట. సో ఒక బ్యాగ్ నాకు, ఒక బ్యాగ్ మాకు అనమాట. సో మాకు ఒక కార్లో రెడీ అవుతుంది, నేను ఇంకో కార్లో రెడీ అయ్యాను. అండ్ మాకు జుట్టు వేసుకోవడం రాదు. సో ఆ ప్లేస్లో ఆగితే మా మమ్మీ జుట్టు వేసింది అనమాట. సో మేము మొత్తం పెళ్ళికి ఆన్ ద వేలోనే రెడీ అవుతూ వెళ్ళామన్నమాట. అండ్ మేమైతే ఒక కూల్ వాటర్ క్యాన్ కూడా తీసుకెళ్ళామన్నమాట. మేము వెళ్ళేది కొంచెం లాంగ్ జర్నీయే, ఆల్మోస్ట్ ఒక 2.5 hours పట్టిందనమాట. సో అలా కూల్ వాటర్ క్యాన్ తీసుకొని వెళ్ళాం. అండ్ ఇక్కడ అందరం ఫ్యామిలీ అందరం ఒక ఫోటో తీసుకుందామని అక్కడ నిల్చున్నాం అనమాట. ఒక ఫోటో తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పి. అండ్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి భూపాలపల్లి దగ్గరలో ఏదో విలేజ్ అనమాట, సరిగ్గా తెలీదు. అండ్ పెళ్ళిలో కూడా ఎక్కువ వీడియో తీయలేదు. సో వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని వీడియోస్ తీయలేం కాబట్టి సో ఓన్లీ మమ్మల్ని మేమే తీసుకున్నాం. అండ్ అక్కడి నుంచి ఒక టెంపుల్ ఉంటుందంట దగ్గరలో. సో అక్కడికైతే ఇప్పుడు వచ్చామన్నమాట. సో ఇదైతే సమ్మర్ కాబట్టి నేను పెళ్ళి అయినా ఏదైనా పర్లేదని చెప్పి నాకు కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సే తీసుకెళ్ళాను అనమాట. అందరూ పట్టు డ్రెస్సులు ఇంకా కొంచెం హెవీ వర్క్ ఉన్న డ్రెస్సులు వేసుకున్నారు, కానీ నేను ఒక్కదాన్ని నాకు కంఫర్టబుల్ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే అసలే అది ఫుల్ సమ్మర్ అండ్ ఆ రోజైతే ఫుల్ ఎండగా ఉండే అనమాట. నాకైతే అమ్మ ఈ డ్రెస్ వేసుకున్నదే మంచిదైంది అనిపించింది. వాళ్ళ మ్యాగీ చూడు అప్పటికే ఆ లంగో నేను హ్యాండిల్ చేయలేకపోతుంది అనమాట. సో ఇక్కడ చేంజింగ్ రూమ్ ఉంటే చేంజ్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నాం అనమాట. సో మేమైతే మ్యారేజ్ కాడైతే ఎక్కువసేపు ఉండలేదన్నమాట. ఐ థింక్ 1 hour 1.5 hour అక్కడ ఉన్నాము.
అండ్ అక్కడ నుంచి దగ్గరలో ఏదో టెంపుల్ ఉంటుంది బాగుంటుందని చెప్తే సో అందరం మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. మేము వెళ్ళిన టెంపుల్ని కోట గుడి అంటారనమాట. ఐ డోంట్ నో ఐమ్ రైట్ ఆర్ రాంగ్, కానీ ఆ టెంపుల్ అయితే సేమ్ రామప్ప టెంపుల్ లెక్కనే ఉందన్నమాట. మేము వెళ్ళేసరికి అసలు టెంపుల్లో ఎవ్వరు లేరనమాట. అది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి లేరో లేకపోతే ఎప్పటికి ఇలానే ఉంటుందో తెలియదు, కానీ అసలు ఎవ్వరు లేరు. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట, కానీ చాలా ఎండ కొట్టింది. సో టెంపుల్ దిక్కు ఇక్కడ గుడి దగ్గర మాత్రం అంత చెట్లు ఏమి లేవన్నమాట. కొంచెం ఇప్పుడు మేము వచ్చిన వేలో చెట్లు ఉన్నాయి. సో దాని కింద కూర్చొనికి కొన్ని బెంచెస్ అయితే ఉన్నాయన్నమాట, ఆడ కూర్చోవచ్చు. అండ్ మేము లోపలికి వచ్చి చూద్దామని చెప్పి లోపలికి వస్తున్నాం అనమాట. సో చూసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడనే కూర్చున్నాం అనమాట కాసేపు. ఈ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. అండ్ అది చూస్తే అది ఎవరైనా డిస్ట్రాయ్ చేశారో లేకపోతే దానికి అదే కూలిపోయిందో తెలియదు అనమాట. కొన్ని ఆ టెంపుల్స్వి కొన్ని పీసెస్ కొన్ని పిల్లర్స్ ఇలా కూలిపోయి ఉన్నాయన్నమాట. ఐ థింక్ గవర్నమెంట్ దీన్ని కూడా డెవలప్ చేస్తున్నారంట, నాకు తెలీదు, మా డాడీ చెప్పిండు. ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ ఈ టెంపుల్ని కూడా డెవలప్మెంట్ లిస్ట్లో ఉందన్నమాట. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అంట. సో అక్కడైతే ఒక చిన్న వాటర్ ట్యాంక్ ఉందన్నమాట. సో మేమందరం అక్కడికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటున్నాం.
అండ్ టెంపుల్ నుంచి ఆ ముందుకున్న గార్డెన్ స్పేస్లో అటు కొంచెం పక్కన కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి అందరం చేంజ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడైతే వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారు అనమాట. సో ఇప్పుడు టెంపుల్ నుంచి అయితే రిటర్న్ అవుతున్నాం అనమాట. అండ్ వెళ్ళే దారిలో లెమన్ జ్యూస్ తాగుదామని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. సో అక్కడి నుంచి నెక్స్ట్ అయితే రామప్ప టెంపుల్కి వచ్చామన్నమాట. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:45 అవుతుందన్నమాట. సో 6 లోపే టెంపుల్ క్లోజ్ చేస్తారంట. సో టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, కానీ బయట గార్డెన్లో కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేసామన్నమాట. సో రామప్పకి మేము రావడం అయితే దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ టైం అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఐ థింక్ 3 to 4 times కూడా వచ్చాము. మేము వెళ్ళింది క్లోజింగ్ టైం కాబట్టి అక్కడ ఎక్కువ పబ్లిక్ లేరనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. జనరల్లీ పబ్లిక్ ఉన్న ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గానే ఉంటుందన్నమాట. ఎందుకంటే అంత హ్యూజ్ ప్లేస్ కాబట్టి ఎంత పబ్లిక్ ఉన్నా వాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉన్నారు. పబ్లిక్ ఉన్నప్పుడు కూడా వచ్చామన్నమాట. సో టెంపుల్ లోపల కొంచెం లైన్ ఎక్కువ ఉంటుందేమో, కానీ బయట మాత్రం పీస్ఫుల్గా ఉంటుంది. అసలు పబ్లిక్ లేక చాలా పీస్ఫుల్గా, అండ్ అక్కడ బర్డ్ సౌండ్ కూడా వస్తుంది అనమాట. సో అది సన్సెట్ టైము, అండ్ ఎవరు లేకపోయేసరికి ఇంకా పీస్ఫుల్గా ఉండి చాలా గ్రీనరీ, అండ్ అక్కడ సన్సెట్ కూడా కనిపిస్తుంది. సో అలా ఆ గార్డెన్ అంతా ఒక రౌండ్ వేసి వచ్చాను అనమాట. సో ఈ ప్లేస్ చూస్తుంటే అయితే మాకైతే కరెక్ట్ ఒక పిక్నిక్ స్పాట్ లెక్క అనిపిస్తుంది అనమాట. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, చెట్లు, మంచి ఒక మ్యాట్ వేసుకొని కొన్ని స్నాక్స్ పెట్టుకొని ఎస్థెటిక్గా కొన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇంకా వేరే ఇట్లా పిక్చర్స్ వస్తాయి కదా, సేమ్ దానికి సూట్ అవుతుంది. ఐ థింక్ కొన్ని ఫోటో షూట్స్ కూడా అవుతాయి అనుకుంటే ఇక్కడ. అండ్ అక్కడ బ్యూటిఫుల్ ట్రీ ఉండనమాట, దాని దగ్గర ఫొటోస్ దిగితే చాలా బాగా వస్తాయి. కానీ అక్కడ సన్ సెట్ అవ్వడం వల్ల ఆ సన్ ఫోకస్ వల్ల ఫొటోస్ సరిగ్గా రాలేదన్నమాట. అండ్ దాని ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ కింద పడితే వాటిని పిక్ చేస్తున్నాను అనమాట నేను.
సో ఇక్కడైతే నేను అక్కడ పిక్ చేసిన ఫ్లవర్స్ ఇక్కడ వీళ్ళందరికీ ఇస్తున్నాను అనమాట. ఆ ఫ్లవర్ అయితే మా మమ్మీ శారీకి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో అలా పెట్టుకొని ఫోటో దిగు అని చెప్తున్నాను మా మమ్మీకి. కొన్ని ఇయర్స్ బ్యాక్ మా ఫ్యామిలీ అందరం వచ్చామన్నమాట రామప్పకి. ఐ థింక్ అది నా సెకండ్ టైం అనుకుంటా. అప్పుడు వచ్చినప్పుడు చెట్టు పట్టుకొని కొన్ని ఫొటోస్ దిగాయన్నమాట. సో అదే గుర్తొచ్చింది. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం అనమాట. సో ఆ చెట్టు కొమ్మలు పట్టుకొని ఊగామన్నమాట. అండ్ ఆ చైర్లో కొన్ని ఫొటోస్ దిగాం యాజ్ ఇట్ ఈస్గా. అప్పటిది అలా గుర్తు తెచ్చి మాట్లాడుతున్నాం అక్కడ. ఆ ఫొటోస్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. ఐ థింక్ నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక నా సెకండ్ ఆర్ థర్డ్ పిక్ అనుకుంటా అది. సో ఇక్కడైతే మేము మా అమ్మమ్మతోని ఫోటో దిగుతున్నాం అనమాట. రిక్కీ గడ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ పోతున్నాడు, దిగమంటే పోజ్ చేస్తున్నాడు కొంచెం. సో వాడిని కొంచెం పుల్ చేస్తే వాడు పెద్ద యాక్షన్ గట్ట వచ్చి నిల్చున్నాడు అనమాట. అలా ఉంటుంది మా ఊళ్ళో యాక్టింగ్. సో ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. దీని కంటిన్యూషన్ ఇంకో వీడియో కూడా వస్తుంది అనమాట. సో ఈ వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పి ఇక్కడికి ఆపేసాను. నెక్స్ట్ ఇంకా వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాం, అవి నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇఫ్ యూ లైక్ ఇట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.